అబ్బా భలే వేసినావు సరస్వతి. ముక్కలు వేసి ఇప్పుడు గ్రేవీ పోస్తా. పోయి గ్రేవీలనే దెబ్బ ఉంది. అయ్యా అసలు నాకు అది చూస్తుంటే ఎప్పుడు తినాలని ఆతృత ఎక్కువైంది తెలుసా. అంతేనా? ఆ రాగి ముద్దే చూడ్డానికి అంత అందంగా ఉంది. మటను ఏం సరస్వతి చదువుతున్నావు, భలే గట్టిగా పెట్టినావు అన్నీ. గట్టి వంటే అత్తమ్మ నువ్వే చేయాలి. నేనా? నేనే చేస్తుంటా ఇప్పుడు. నేను తింటుంటా. నేను తినడానికి ఉంటా, నువ్వేమో చేస్తానికి ఉండాలి. అయితే మరి రాగి పిండి గిట్లా, మరి రాగి పిండిలో మసాలాలు పోస్తావా ఎట్టా? కాదు, ఇదిగో రాగి పిండి తీసుకో, రాగి సంగటి చెయ్యి. అటు నీ పక్కన ఒకటి పెట్టినా చూడు, మటన్ పెట్టినావు. మటన్ కూర వండాలి. రాగి సంగటి మటన్ కూర. చెప్పు, నేను అసలు పానం అల్లాడుతుంది గారు ఎప్పుడు తినాలని. అయితే నువ్వు వండాలి అత్తమ్మ. ఇంకా మటన్ నువ్వు వండు, నేను రాగి పిండి చేస్తా. అయితే రాగి సంగటి నువ్వు చెయ్యి. మటన్ చిక్క గ్రేవీ ఎక్కువ మనం పోసుకుంటాం కదా, అందుకే మటన్ నేను ఈరోజు నేను చేస్తా, నాటుకో నువ్వు చేసే. ఇద్దరం అసలు పొయ్యి పెట్టిన కాంచి ఇంతవరకు మనం 2 పొయ్యిలు. అదే మటన్ 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 ఏమో నువ్వు చెయ్యి. పొయ్యి పెట్టిన కాంచి ఒక్క పొయ్యి మీదనే వంట అవుతుంది. అవును, ఈ పొయ్యి మీద నేను రాగి ముద్ద చేస్తా, ఆ పొయ్యి మీద నువ్వు మటన్ అయ్యి. సరే, ఇలా మొత్తానికి పొయ్యి అయితే 2 వంటలు చేస్తున్నావు. సరే, ఫస్ట్ పొయ్యి మీద మటన్ వేద్దాం, అది మగ్గుతుంది, తర్వాతకి అది చేసేద్దాం. హాయ్, హలో, నమస్తే. మీరు చూసినది చెఫ్ సరు ఛానల్ని. ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్, కామెంట్ చేయండి. అత్తమ్మ వంట చేసేద్దాం. ఇంకా మరి మటన్కి ఏమేం కావాలో చెప్పవా సరస్వతి? చెప్తా. ఈరోజు మనం రాగి సంగటి అండ్ మటన్ కూర చేయబోతున్నాం. మటన్కి ఏమేం కావాలంటే 1/2 kg మటన్ తీసుకొని కర్రీ వండడానికి కర్రీ కట్టులాగా కొట్టించుకున్నది ఇది. ఇంకా ఉల్లిపాయలు ఒక 4 పెద్ద సైజు స్లైసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నవి. ఇంకా కారం పొడి, గరం మసాలా, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగ, యాలకులు, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు అండ్ పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, 3 టమాటాలు, చివరిగా నూనె. అత్తమ్మ, మటన్కి కావాల్సి అన్నీ చెప్పిన. ఇప్పుడు రాగి సంగటికి ఏం కావాలి చెప్పు. అమ్మ, నీ లిస్ట్ అయితే ఇంత పొడుగుంది చదవాలంటే, కానీ నా లిస్ట్కి ఏం లేదు. సింపుల్గా చేసుకొని హాయిగా చల్లగా తాగొచ్చు. నాది రాగి పిండి 1 గ్లాస్ తీసుకున్నా, ఉప్పు అల్లకు తగినంత తీసుకున్నా, వాటర్. సరస్వతి, ఇంకా నీ బట్టి పెట్టమ్మా. బట్టి పెట్టినా. సరే, స్టార్ట్ చేస్తా. ఇంకా కానీ ముందుగా కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. 4 to 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 5 వేసిన నేను. ఆయిల్ బాగా వేడైనాక ఉల్లిపాయలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేసుకొని ఒకసారి కలబెట్టేసుకొని ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇక ఆనియన్స్ ఇట్లా కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత వీటిని తీసేసుకోవాలి. అత్తమ్మ, ఇట్లా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసి పక్కకు పెట్టుకోవాలి. వీటిని నువ్వే మటన్ అన్నావు, మరి బిర్యానీలకు వేయించినట్టు ఏరుస్తున్నావు, చేపలకు వేయించినట్టు ఏరుస్తున్నావు. లేదు, నీకేం చేయగలుగుతావు. కానీ బాగుంటుంది అత్తమ్మ టేస్ట్. అసలు నువ్వు చూడు, మళ్ళీ మర్చిపోతాయి దీన్ని. చూస్తానికే కదా ఉంది. నేను ఇంకోసారి చెయ్యి అంటావు ఇంట్లో, అంతేనా? అంత బాగుంటుంది. ఇవన్నీ వేయించి తీసుకున్నా. ఇప్పుడు ఆనియన్స్ వేయించుకున్న నూనెలోనే ఒక 2 బిర్యానీ ఆకులు, చిన్న దాల్చిన చెక్క, 4 యాలకులు, ఒక 5-6 లవంగాలు ఇవి వేసేసి ఇందులోనే 1/2 kg మటన్. ఏం సరస్వతి, మంట బాగా లేపుతున్నావు. బాగా లేచింది ఒకసారి. అది ఇంతసేపు మండింది కదా, అందుకోసమే ఎక్కువ వచ్చింది. చూపిస్తున్నావుగా ఫుల్ పవర్, చిరాయి పవర్ అంతా తిన్న చూపిస్తున్నావు. అత్తమ్మ, మంచి ఒకసారి ఇట్లా కలబెట్టేసి వీటిని మూత పెట్టుకుందాం. మూత పెట్టుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకొచ్చుకుందాం. సరే, పట్టుకురా. మరి ఏమేంటి చూపిద్దా నీకు? చూపి. అత్తమ్మ, మిక్సీ పట్టుకోవడానికి ముందుకు ఒక మిక్సీ గిన్నె తీసుకున్నా. ఇందులో ఒక 3 టమాటాలు ఇట్లా కట్ చేసుకొని వేసుకుంటున్నా. ఇందులోనే వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఇవి వేసేయాలి. ఇందులోనే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఇంతవరకు వేసి మిక్సీ పట్టుకొస్తా. వాటర్ అయ్యవా? ఇంకా టమాటాలనే వాటర్ ఉంటాయి కదమ్మా. సరే, అవసరం లేదు. మిక్సీ పట్టుకొని వస్తే ఇప్పుడు. సరే, పట్టుకురా. ఆనియన్స్, టమాటో, కొత్తిమీర, పుదీనా మిక్సీ పట్టుకొచ్చిన ఇట్లా మెత్తగా పేస్ట్ వేసుకోవాలి దీన్ని. అత్తమ్మ, ఒక్కసారి కూర కలబెట్టుకుందాం. పెట్టు.
చూడత్తమ్మ మంచిగా నీళ్ళు వచ్చినాయి ఇందులో. అవునా. ఇట్లనే మంచిగా ఒక్కసారి కలబెట్టేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం అత్తమ్మ. ఇప్పుడు ఇది కలబెట్టేసుకొని మూత పెట్టుకుందాం. మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికిద్దాం. అంతసేపు నువ్వు రాగి సంగటి చేసేసేయి. సరే, ఈ కూర ఉడికాక నేను అది కూడా చేస్తాను. ఇగో రాగి సంగటి చేసుకోవడానికి ఒక గ్లాస్ పిండి తీసుకున్నా. ఈ పిండిని ఇగో ఈ కప్పుకు పోసుకున్నా, గిన్నెకి పోసుకొని ఇప్పుడు నీళ్ళు గొలిచి పోసుకున్నాను. దీంతోనే ఏ గ్లాస్ తోటి అయితే నేను పిండి తీసుకున్నానో ఆ గ్లాస్ తోటే నీళ్ళు పోసుకుంటున్నా. ఇగో ఒకటి, ఇగో సగం గ్లాసున్నర. ఇలానే ఒక 2 చెంచాల పిండి ఫస్ట్ వేసి కలబెట్టుకోవాలి. మొత్తం మన ఉండ లేకుండా గడ్డ లేకుండా కలిసేటట్టుగా. ఇగో ఇట్లా పిండి మొత్తం నీళ్ళలో కలిసేటంత వరకు కలుపుకొని ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టుకుందాం. సరస్వతి, ఇగో ఇట్లా పొయ్యి మీద పెట్టుకొని కలర్ వచ్చేంత వరకు కలబెట్టుకోవాలి. ఇంకా ఇప్పుడు తెడ్డు పెట్టుకుందాం. ఎంత చేతితో పెట్టాం కదా, ఇప్పుడు అందదుగా తెడ్డు ఉండాలి. ఇంకో ఇట్లా కలబెట్టుకోవాలి. ఈ లోపల మంచిగా ఎచ్చబడే వరకు నువ్వు కూడా కూర చూసుకో. సరే. ఇది కలర్ వచ్చేంత వరకు ఇట్లా తిప్పుకుంటూనే ఉండాలి. కలర్ రావాలి, మంచిగా ఎర్రగా ఉడుకుతుంటుంది. ఇప్పుడు మూత తీసి కర్రీ చూడండి, మొత్తం వాటర్ అన్ని పోయినాయి, ఆయిల్ ఉంది. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1 టీ స్పూన్ అంత పసుపు, ఇవన్నీ వేసి కలబెట్టేసుకోవాలి. ఇది కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మూత తీసి వేయించుకోవాలి వీటిని. ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు ఇట్లా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కారం, ఒక 2 చెంచాల కారం. మనం కారానికి మనం ఎంత కావాలంటే అంత వేసుకుంటే సరిపోతుంది. ఇందులో తగినంత ఉప్పు ఇవి వేసి కలబెట్టుకోవాలి. మళ్ళీ కారం ఉప్పు కలిసేటట్టు ఇవన్నీ కలిసిన తర్వాతకి ఒక్కసారి మూత పెట్టుకుందాం మనవి. అత్తమ్మ, కారం ఉప్పు వేసినాక ఒక 2 నిమిషాలు మగ్గిద్దాం, పచ్చి వాసన పోద్ది కారం. ఇప్పుడు నీది చెప్పు. ఇంకా నాదిగో వసులుతుంది. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. ఇగో ఇట్లా కలర్ చేంజ్ కాగానే మనం ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. ఇలా ఎంత తగినంత రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. వేసుకొని కూడా ఇట్లా కలబెట్టుకోవాలి. మంట సిమ్ములో పెట్టుకొని, గ్యాస్ అయితేనేమో సిమ్ములో పెట్టుకోండి. పొయ్యి కాబట్టి సన్న మంట పెట్టుకొని ఇప్పుడు మనం ఈ పిండిని, కప్పు పిండి అని చెప్పిన కదా మీకు, ఇగో ఇట్లా వేసుకోవాలి. పిండిని కూడా పైగా మొత్తం ఇట్లా పోసుకుంటే అదే ఉడుకుతుంది. కలబెట్టేది లేదా? ఇంకా లేదు లేదు, ఉడుకుతుంది చూడు అదే మంచిగా. ఇగో ఇట్లా పొంగు పైకి వస్తుంటుంది. దాన్ని మీరు ఏమనొద్దండి, దాన్ని అట్లనే ఉన్నియరి, అది అట్లనే ఉడుకుతుంటుంది. మంచిగా కుక్ అవుతుంటుంది. కింద ఉడుకుంటే పైకి వస్తుంటుంది. ఇట్లా పొడి పిండిని కూడా ఇట్లా అనుకోవచ్చు. అగో అట్లా మంచిగా ఉడుకుతుంది చూడు పిండి. ఆ కింద స్టీమ్ కి అది మొత్తం ఉడికిపోతుంది. అదంతా పిండి వస్తుంది, కలబెట్టకపోయినా అవసరం లేదు. అది ఒకవేళ మరింత పిండి ఉందనుకో ఇట్లా అనుకోవాలి. ఇట్లా అనుకుంటుంటే మంచిగా అది కూడా ఉడుకుతుంది. అత్తమ్మ, ఈ రోజు నువ్వు నిజంగా రాగి ముద్ద అంటే ఒక రకంగా చేస్తున్నావు. ఎప్పుడు ఎప్పుడు పిండిలో వాటర్ కలిపి పోస్తాం, ఉండలు కడుతుంది అంటావు, గడ్డలు కడుతుంది అంటావు, కలిపెట్టడానికి ఇబ్బంది అయింది. కానీ నువ్వు డైరెక్ట్ పిండి పోసి ఇంతవరకు కలబెట్టలే. అవును, అదే ఉడుకుతుంది చూడు. మరి అవును, మరి ముద్ద అవుతుందా? లాస్ట్ కి ముద్ద అవుతుంది. ఎందుకు కాదు, ఉడుకుతుంది కదా. కానీ చాలా కొత్తగా చేస్తున్నావు అత్తమ్మ రాగి ముద్ద. చాలా రకాలు చేసుకోవచ్చు. నీళ్ళు కలిపి పోసుకోవచ్చు, ఇట్లా జావ చేసుకోవచ్చు, మంచిగా
ఓట్స్ చేసుకోవచ్చు ఓట్స్ అప్డేట్ అవుతుంది. అవును, ఓట్స్ కూడా కొంతమంది ఏం చేస్తారంటే ఎసర్లు పెట్టి ఎసర్లనే బియ్యం వేస్తారు. అవును, ఆ బియ్యం ఉడికినాక అన్నం ఉడికినాక ఇట్లా పిండి ఎసరు కలిపి పోస్తారు, ఇట్లా ముద్ద పడుతుందేమని అట్లా పోసుకోవచ్చు. ఇప్పుడు మీరేం చేయాలంటే బియ్యం వేసి ఉడికినాక నేను పోసినట్టే పిండి పోయారు పైగా మంచిగా ఉడుకుద్ది. అవును, అది కూడా బాగుంటది. అట్లా కూడా అత్తమ్మ అట్లా కూడా చేస్తుంది. కానీ ఈ రోజు నేను కూడా అత్తమ్మ కొత్తగా చూస్తున్నా, అది ఇంటి దగ్గర చేస్తుంది ఎక్కువ. ఇంకా అవును, కానీ లాస్ట్కి చూడాలి ముద్ద ఇద్దో లేదో అవుతుంది. సరే అత్తమ్మ, నాది కూడా కూర చూద్దాం ఒకసారి. చూడు ఇప్పుడు మూత తీసుకొని ఇది చూడండి, కారం ఉప్పు మంచిగా మగ్గింది. ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్న గ్రేవీ ఉంది కదా, ఇది వేసేయాలి. వాటర్ వేసుకోండి. ఇంకా ఇప్పుడు వాటర్ మనం గ్రేవీ కావాలి కదా, నీళ్ళు వేసుకొని పోసుకుందాం. ముక్క మంచిగా మెత్తగా ఉడకాలి కాబట్టి కొంచెం ముక్క మునిగేంత వరకు ఎసరు పోసుకోండి. రాగి ముద్దకి కొంచెం ఎసరు ఉండాలి కాబట్టి కొన్ని ఎక్కువ వేస్తున్నాను నేనైతే. ఒక 2 గ్లాసులన్నీ నీళ్ళు పోసిన మొత్తం. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం మనం. అత్తమ్మ, ఇందులో కొన్ని నీళ్ళు ఎక్కువే పోసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కొంచెం ఇది ఉడికేసరికి మళ్ళీ కొంచెం తిక్కుగా గ్రేవీ అవుతుంది. అట్లా కాకుండా కొన్ని నీళ్ళు ఎక్కువ వేసుకోవాలి కూడా కొంచెం కనపడకుండా ఉండాలి ముక్క. అట్లా నీళ్ళు పోసుకోండి, మంచిగా వస్తుంది గ్రేవీ. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఇది చూడద్దమ్మా రాగి ముద్ద. ఇగో ఇప్పుడు ఇట్లా ఉడికినాక పైకి పొంగులు వచ్చినాక ఉడికినాక ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు ఇట్లా అనుకోవాలి. ఇప్పుడు ఏమన్నా ఉంటాయి కదా గడ్డలు గిట్లున్నా, ఇగో ఇట్లా అవుతుంటుంది. ఏం కాదు, గడ్డ సూపర్గా అవుతుంది. ఇక ఊరికే కలబెడుతుండాలి, మంచిగా కలుపుకోవాలి. నేను కలబెట్టిన అత్తమ్మ, కలబెట్టు. నీ బలం వెనకటికంట కోడాలంట సాగుతాం తర్వాత చెప్తా. మంచిగా ఇది పిండి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇక అంతే, మంట తక్కువ పెట్టుకొని నిప్పుల మీద ఈ వైట్ పిండి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. అంతే. ఏమో కష్టపడుతున్నా సరస్వతి రాగి ముద్ద తినాలని. అవును, తినాలంటే మరి కష్టపడండి ఎట్లా వస్తుంది ఇది. అవును, అందుకే ఇందాకేదో సామెత దగ్గర ఆయన అత్తమ్మ. అదే నేను నీ బలం చాలతలేదు అత్తమ్మ, నేను కలబెడతా అంటివి కదా కోడల పిల్లలకి అంటానంటే అత్త వద్దంటదా అన్నదంట వెనకటికి. మరి ఎంతమందిని కన్నా ఇష్టమే ఉంటది అత్తకి. ఎందుకనంటే ఇంటి నిండా ఉంటది సంతానం అని. సరే, ఇది నాకు ఒకటి గుర్తు వచ్చింది, తర్వాత చెప్తా కూర్చున్నాక. సరే, అలిపిరి వస్తుంది. సరే, కానీ మొత్తానికైతే ముద్దని చేసినావు నన్ను ఇలా పెట్టి. ఇప్పుడు అయిపోయింది, ఇంకేం చేస్తా? ఇంకేం లేదు, కొద్దిసేపు మూతేద్దాం, 2 నిమిషాలు. ఇంకా ఇప్పుడు ఈ పిండి ఎంత కలుపుకున్నాం కదా, ఇట్లా కలుపుకున్న తర్వాత దింపుకొని పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకొని చల్లారినాక ముద్ద కట్టుకుందాం. మంచిగా ముద్ద చేస్తా. దీని మీద మూత ఇంట్లో ఉంది కానీ ఇది పెడదాం. ఓకే, ఇప్పుడు రాగి ముద్ద అయిపోయింది. అవును, ఇది ఉడకడానికి కనీసం ఒక 20 నిమిషాలన్నా పడుతుంది. కానీ అత్తమ్మ ఇందాక ఏదో సామెత చెప్పినావు, నువ్వు చెప్తున్నావుగా. ఏం గుర్తొచ్చిందంటే ఇక మృతులు కృష్ణ పుట్టిన తర్వాత ఇంకా అత్తమ్మ ఏమన్నది, ఇంకొకరిని కానీ అన్నది. అవును, కానీ నాకు ఇష్టం లేదు. ఇద్దరిని పెంచడం ఎంత కష్టం తెలుసు. నేనైతే నరకం అది. పిల్లలు టార్చర్ పెడుతురు. ఎంత టార్చర్ పెట్టినా 2 కొడుకులు 2 బిడ్డలు ఉండాలి. అమ్మ చాలా అత్త, మీకు ఈ కాలంలో ఈ జనరేషన్లో 2ని పెంచడమే చాలా గ్రేట్. సంతానం ఎక్కువ ఉండాలి ఇంటి నిండా. అప్పట్లో అంటే డజన్ 1/2 డజన్ మంది పిల్లల్ని కానీ మనకే వస్తుంది. కానీ చాలా కష్టం అత్తమ్మ. అప్పటి వాళ్ళు చాలా గ్రేట్ అమ్మ. అసలు అత్తమ్మ నరేష్ని పెంచేటప్పుడు అక్కడ వదిలిపెట్టి పనికి పోయి వచ్చిందాక ఇంట్లో ఉండేటోళ్ళు. అవును, ఇప్పుడు నేను కాసేపు బయటికి వస్తున్నా అంటే వాడు ఏడుస్తాడుగా, ఇంకా నేనొస్తా అని ఏడుస్తాడు. మరి బయటికి పోతున్నావు అంటే అప్పుడు మాకు వెళ్ళకపోయినాం, ఇప్పటి వాళ్ళు పోతారా? ఇప్పట్లో పోవట్లేదు కాబట్టి పోవడానికి కొంచెం తెలుసా అత్తమ్మ, పిల్లల్ని పెంచేయడానికి ఒక దగ్గర వదిలిపెడతారు వాళ్ళని, వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోతారు వాళ్ళని. అప్పుడు ఆఫీసులు లేవు కాబట్టి ఇంటికాడనే ఉంచుకొని పోయేది. అసలు ఇన్నాళ్ళు పిల్లలు ఏడిస్తే ఏం చేసేది, పని చేయకపోతే కాలుకు పురికోస కట్టి మంచానికి గట్టేది అనుకుంటే అట్నే తిరిగేది. నన్ను మా చెల్లెని మా అన్ని
ఇంట్లో వదిలేసి ముగ్గురిని తాళం వేసుకొని పోయి వచ్చేది. అప్పుడు సాయంత్రం వచ్చేదానికి మేము అంతా ఆగం చేసేటోళ్ళం అంట ఇంట్లో అయితే. అసలు ఏంది అప్పుడు బాధలు ఎక్కువ ఉన్నాయి కానీ ఇప్పుడే మంచిది. చెప్పుకోలేము అవి అయితే. నిజమే. ఒక ముసలమ్మ ఉంటే ఏం కాదు. అవును, ఇంట్లో ఒక ముసలమ్మ ఉండాలి. అవును, ఎటు పోయినా గానీ ఇంటికి పెద్ద దిక్కు ముసలమ్మ ఉంటే ఎంతో ఆసరంట. అవును. పిల్లల్ని చూస్తానికైనా, మనకి చెప్తానికైనా, తెలియని విషయాలు చెప్పడానికైనా చాలా వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి ముసలమ్మ కూడా అవసరమే పిల్లలు పుట్టినప్పుడు. అవును. తీసేస్తాం కానీ మనం తీసేయకూడదు ముసలమ్మని. అసలు తీసేయద్దు. వాళ్ళకి తెలిసిన ముచ్చట్లు మనకేం తెలుసు అత్తమ్మ. అజ్జయ్య అమ్మ కాటుకు మనమే స్టైల్ కి కాటుకు గీత పెడతాం. అప్పటోళ్ళు ఏం చేశారు, ఏందమ్మ కాటుకు అంతా పెట్టిన పిల్లలకి దిష్టి ఇంత పెద్దగా పెట్టేది. కానీ చాలా ఉంటాయి వాళ్ళ దగ్గర. సంఖకి ఎదిగిన పిల్ల ఉంటేనేమో తల్లికి ఆసరంట బిడ్డ, చేతికి ఎదిగిన కొడుకు ఉంటేనేమో తండ్రికి ఆసర. అవును. మూలకున్న ముసలమ్మ ఏమో ఇంట్లో ఆసర. విన్నారు అట్లా అనేది. ఇప్పుడు అమ్మ ముసలమ్మ ఉంటే వద్దు, పిల్లలు ఇద్దరే చాలు. ఎంత కండిషన్లతోటి జనరేషన్ నడుస్తుంది అంతే ఇప్పటి కాలం. సరే అత్త, ఇది ఉడకడానికి 20 నిమిషాలు పడుతుంది. అప్పటి వరకు వెయిట్ చేద్దాం మనం. సరే సరే. ఒక 5 నిమిషాలు అయింది దింపి పెట్టి. చల్లారిందేమో చూద్దాం. మంచిగా చల్లారింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే చేయి దడుపుకొని ఇప్పుడు మనం ముద్ద కడదాం. ఇట్లా మూత వేయటం వల్ల ఎందుకంటే ఉమ్మగిలుతుంది అన్నట్టు, మంచిగా ముంజుకుంటుంది పిండి. ఇగొట్టి నీళ్ళు చేయి తాడికి అంటుకొని ఇట్లా గుండుగా చేసుకోవచ్చు ముద్ద. ఈ చేయికి అంటుకునేది ఎందుకంటే నీళ్ళు చేయికి అంటకుంటా ముద్ద తడి చేసుకుంటే. ఒక సుక్క నూనె వేసుకొని చేయికి అంటకుంటా ముద్ద చేసుకుంటే చూడ్రి ఎంత బాగుందో. నూనె ఉంటే నూనె, నెయ్యి ఉంటే నెయ్యి. ఎంత బాగుందో సరస్వతి. రాగి ముద్ద రెడీ. నేను ఎంత చేపట్ల చేసినా. అవును. మరి నీది ఎప్పుడు రెడీ అయిందా? రాగి ముద్ద స్పీడ్ అవుతుంది, మటన్ కొంచెం లేట్ అవుతుంది. అది ఇంక ఉడకలేదు. ఒకసారి చూద్దాం. చూడు, ఇంకా ఉడుకుతుంది. ఇంకా ఉడకలేదమ్మా. ఉడకలే. చూసి ఎట్లా తెలుస్తుంది ఉడకలేదని? కొంచెమే ఉడికింది, ఇంకా కాసేపు ఉడికితే సాఫ్ట్ అయిపోతుంది. ఇక సరే మరి ఉడక, ఇంకొక 10 నిమిషాలు ఉడికిద్దాం. సరే. నీకు ఎట్లా తెలుస్తుంది సరస్వతి ఉడకలేదని? ఉడకలేదు అంటున్నావు. నాకు ఉడికింది కాబట్టి నేను ఉడికిందని చెప్పిన. అదే టైం అత్తమ్మ. మటన్ ఎట్లాగా టైం పడుతుంది కొంచెం, కనీసం ఒక 25 నిమిషాలు టైం పడుతుంది కదా. ఇప్పుడు 15 నిమిషాల దాకా అయింది. ఇంకొక 10 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఇంకా వెయిట్ చేద్దాం. ఇంకా 15 నిమిషాలు, ఇంకా 10 నిమిషాలే. సరే అత్తమ్మ, మంచి దీపాంతాలు చేస్తున్నావు కదా. దీపాంతాలు కాదు, నువ్వు పోసిన చారు కింద ఒకటి తినాలని. సరే, మంచి డెకరేషన్ చేస్తున్న. కూర కూడా చూద్దాం. ఇప్పుడు 10 నిమిషాలు అయింది కదా, ఉడికే ఉంటది. ఎప్పుడు పోస్తావా, ఎప్పుడు తినాలా, నా పానం వల్ల ఆడుతుంటే ముద్ద చేసుకుని కూర్చుంటా. సరే అత్తమ్మ, తిందు త్వరగా. ఫస్ట్ టేస్ట్ చేద్దాం, నువ్వే చూద్దాం కూర. మరి చూడు ఉడికిందేమో. ఇప్పుడు ఇందులో 1 చెంచా ధనియాల పొడి, 1 అర చెంచా గరం మసాలా ఇవి వేసి కలబెట్టేసుకోవాలి. ఇందులో చివరిగా కొంచెం కొత్తిమీర. అత్తమ్మ, మసాలాలు వేసినాం కదా, ఒక 2 నిమిషాలు మూత పెట్టి. ఇంకా మూత? మరి మసాలాలు వేసినాం కదా, అట్లనే అసలు ఎప్పుడు తినాలని ఉంటుంది. ఇంకా 2 నిమిషాలు అత్తమ్మ లాస్ట్ గా. సరే పెట్టు. మూత మూత అంటున్నావు. ఇది చూసిన కాంచి ఆకలి ఎక్కువ అవుతుంది. అందుకే ముసలోళ్ళు ఆకలి ఆకలి అంటారు. ఆకలికి తట్టుకోలేరు అంటారు. నాకైతే ఎప్పుడు తినాలనిపిస్తుంది. నువ్వేమో ఇంకా ఉడకలే ఇంకా ఉడకలే అని ఇంకా అయినా ఉన్నావు. ఇంకా అవుతుంది. 1 నిమిషం లాస్ట్. 1 నిమిషం అయిపోయింది. 1 నిమిషం ఆగు. అత్తమ్మ, కర్రీ అయింది, దించుకున్నా. ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇంత బాగా గ్రేవీ చిక్కగా మంచిగా ఉంది. మన రాగి ముద్దలో తినేటట్టు ఉంది. ఇప్పుడు ఉడికిందో లేదు చూపిస్తా. సరే. ఇక చూడు, బాగా ఉడికింది. కాలుతుంది, మంచిగా ఉడికింది. ఇక వాటి అత్తమ్మ వెయిట్ చేస్తున్నా ఎప్పటి నుంచో. అసలుకి అత్తమ్మ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా కూర కోసం. అదేం తొందరగా అయింది. ఇది కర్రీ వేస్తా. అబ్బా, భలే వేసిన సరస్వతి. ముక్కలు వేసి ఇప్పుడు గ్రేవీ పోస్తా. పోయి, గ్రేవీలోనే దెబ్బ ఉంది. సరస్వతి, టేస్ట్ చేస్తావా? అసలు నాకు అది చూస్తుంటే ఎప్పుడు తినాలని ఆతృత ఎక్కువ అయింది తెలుసా. ఆ రాగి ముద్దే చూడడానికి అంత అందంగా ఉంది. మటను ముక్కలు మెత్తగా రాగి ముద్దకు సరిపోని చేసినావు. సూప్ మాత్రం బా భలే ఉంది సరస్వతి. అవునత్తమ్మ, తిని నువ్వు టేస్ట్ చేయి. ఫస్ట్ ముక్క పెట్టుకో. ఒక ముక్క కూడా పెట్టుకుంటా.
బా. అసలు ఎప్పటి నుంచి వెయిట్ చేస్తుంది అత్తమ్మ దీనికోసం అవును. తినాలి. ఆకలి ఆవిరి ఆవిరి అంటుంది సరస్వతి. మ్మ్. అబ్బా నా పానం ఆగట్లేదమ్మా. నాకు కూడా తినాలని ఉంది. ఎప్పుడెప్పుడు తినాలని ఉంది. త్వరగా పెట్టద్దమ్మా. అసలు ఇది చూడ్డానికి ఎంత ముద్దుగా ఎంత అందంగా ఉంది ఈ ముద్ద అయితే. అసలుకి రాగి ముద్ద సాఫ్ట్ గా భలే ఉంది. అద్దె తేటి నేను తింటా. తినిపిస్తా పట్టు. వద్దత్తమ్మా. అస్సలు ఏమి రుచి. ఆహా మై మరసి, ఏమి రుచిరా. ఆహా మై మరసి అట్లా ఉంది రాగి ముద్ద. రాగి ముద్ద నిజంగా చాలా బాగుంది. మటన్ అయితే అదిరిపోయింది దానికి. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది తెలుసా. ఆహా ఈ ఎండాకాలం నోట్లో నీళ్ళు వస్తున్నాయి తిన్నా కొద్ది. నిజంగా చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. పీస్ లేదు ముక్క పెట్టు ఉల్లిపాయ పెట్టు. కానీ భలే ఉంది సరస్వతి. భలే ఉంది. మటన్ బాగుంది, ఇది బాగుంది, అన్ని బాగున్నాయి. తిను. ఎన్ని పెట్టిండ్రు బా. ఉల్లిగడ్డ పెట్టుకుంటే ఇంకా దాని టేస్టే వేరు. ఆహాహా భోజనం ఆహా హిందూ. ఇది భలే ఉంది పాట, నాకు రావట్లేదుగా. వివాహ భోజనము వింతైన వంటకంబు వియాలవార విందు నాకే ముందు. భలే ఉంది. చాలా అంటే చాలా బాగుంది. పీస్ అయితే ఎంత మెత్తగా ఉడికిందో. సూప్ దాంట్లోకి టేస్ట్ అసలు అదిరిపోయిందిగా. మటన్ అయితే అసలు మామూలుగా లేదు. రాగి ముద్ద అయితే సాఫ్ట్ కేక్ లాగా ఉంది, స్పాంజీ లాగా. నోట్లో వేసుకుంటే కర్రీ పెట్టట్టుంది అయితే. కానీ మీరు కూడా ఇట్నే చేసుకోవాలి రాగి ముద్దని. అసలు కొంచెం కూడా పచ్చి వాసన లేదు. పిండి మంచిగా ఉడికింది. ఇంత బాగుందో ఉండలు లేకుండా అదిరిపోయింది. నీళ్ళు కలిపి పోసుకోను అట్లా ఇట్లా ఎంత ఇసుకో అనుకోకుండా ఇట్లా చేసుకోండి. మీరు 1 కేజీ తెచ్చుకొని మంచి కడిగి ఎండ పోసుకొని పట్టించుకొచ్చుకొని నెరి మెత్త పట్టేయకుండా కొంచెం అంత బరద పట్టించుకుంటే అసలు దాని రుచే వేరుగా. పెరిగి వేసుకొని ఇలా ఉల్లిగడ్డ పెట్టుకొని తింటుంటే కమ్మ ఉరుకుతుంది. బాబా మామూలుగా లేదు. నేను ఎక్కువ శాతం నాటుకోడి పులుసే ట్రై చేసిన రాగి ముద్దలకి. చాలాసార్లు చేసుకుని తిన్నా కానీ మటన్ అయితే ఫస్ట్ టైం నేను ట్రై చేయడం తినడం అయితే మస్తుంది అత్తమ్మ. రాగి ముద్ద మటన్ కూర అసలు చెప్పనక్కర్లేదు. మీకే నోట్లో నీళ్ళు వస్తాయి ఇది చెప్తున్నా నేను. అంత బాగుంది అత్తమ్మ. నువ్వు చేసిన రాగి ముద్దకైతే 100కి 500 మార్క్ వేసుకోవచ్చు తెలుసా. అంత బాగుంది. నా మటన్ కర్రీకి ఎన్ని మార్కులు వేస్తావు? నీకు కూడా 100కి 100 పాలు 100. నిజంగా అంత బాగున్నాయి. మాకు మేము చెప్పాను మస్తుంది. కానీ నువ్వు ఎట్లా నేర్చుకున్నావు అత్తమ్మ? ఎప్పుడు పాత స్టైల్లో చేస్తావు కదా. నేను పాత స్టైల్ అని చేద్దాం అనుకున్నా నీకు. కానీ ఇట్లా కూడా చేసి చూపెట్టాలి ఎట్లా అని నీకు చేసిన నేను. ఇట్లా కూడా మన చేసిన నేను బాగుంది. ఇంటికి సిరానా వెళ్ళి తెల్లారి చేసిన. కానీ లాస్ట్ టైం మన ఛానల్లో నాటుకోడి అండ్ రాగి సంగటి చేసిన వీడియో ఒకసారి చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూడండి. సేమ్ మళ్ళీ ఇది కొత్త స్టైల్ రాగి ముద్ద అండ్ మటన్ కూర. ఇంకా చాలా అంటే చాలా బాగున్నాయి. చెప్పనక్కర్లేదు. నాకైతే తింటా ఉంటే ఎప్పుడు ఈ ప్లేట్ గుంజుకొని ఇప్పుడు పెరుగు వేసుకొని తినొచ్చు. అవును మంచిగా కలి ఉంటుంది ఇంట్లో మనకి. కలి గంజి అన్నం వండాక ఆ గంజి కూడా పోసుకొని తాగేది మేము. అమ్మ వెనకట్లా అప్పట్లో మా అమ్మలు వండినప్పుడు అసలు ఆ గంజి అన్నం ఆరబెట్టంగానే ఆ గంజి తీసుకొచ్చుకొని సద్దబు వన్నా జొన్నబు వన్నా రాగి సంకటి కాసిన ఇట్లా రాగి ముద్ద చేసిన అల్లా పోసుకొని మంచిగా కలుపుకొని చిక్కగా 1 ఉల్లిగడ్డ 1 పచ్చిమిర్చి చేసుకొని కమ్మగా తాగేది. ఇంతకు పచ్చిమిర్చి పెట్టుకోవాలి మనం. పెట్టుకో మస్తు ఉంటది సరస్వతి. కానీ ఇది ఒంటికి ఆరోగ్యం. ఈ తవిడి బియ్యం తిన్నది ఒకటే, ఈ 1/2 కేజీ తైదలమ్మలు తాగింది ఒకటే. ఇది బలము ఆకలి కాదు. రోజు ఆఫ్టర్నూన్ టైంలో నేను ఇంతకుముందు ఇదే చేసుకుని ఈ మధ్య టైం దొరకట్లే కానీ మధ్యాహ్నం రైస్ బదులు రాగి సంకటి సద్దగట్టుకి ఇవే చేసుకుని మంచి పుష్టిగా కూర వేసుకుని తినేదాన్ని. కానీ చాలా బాగుంటుంది రాగి హెల్త్కి మంచిది. వెయిట్ లాస్. అవును ఉల్లిపాయ కూడా పెట్టద్దమ్మా. ఉల్లిపాయ ఫేవరెట్, అన్నిటికీ ఇష్టం బాగా. బాగుంది పచ్చిమిర్చి. ఇది కూడా సూపర్ బాగుంది. సూపర్ అంటే సూపర్ అమ్మా. ఎన్నిసార్లు చెప్పింది తక్కువే. కానీ మనమే తిని మీరే సూపర్ అనుకుంటారు, మీరే రుచింది అనుకుంటారు అనుకోవచ్చు. ఇప్పుడు నేను ఎట్లా చేసినో అట్లనే సరస్వతి ఎట్లా మటన్ ఉండేదో అట్లనే మీరు వండి చూడండి. అస్సలు అమృతం అండి ఇది.
మీరే ఒక్కసారి కాడ ఇంత తినొచ్చు. అవును, ఈ వీక్ మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీ ఇంట్లో చాలా అందరికీ నచ్చుతుంది తెలిసి. ఈ వంట అంతా బాగుంటుంది. ఈ వంట అయితే మాకు చాలా నచ్చింది. మీరు ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ వీడియోలో మరొక కొత్త వంటతో మీ ముందుకు వస్తాం. బాయ్.